సభకు నమస్కారాలు సార్. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ పేరు చెప్పండి. అయితే ఈరోజు నేను ఆదిలాబాద్ సార్కు సార్ పరిచయం ఉండే సార్ తెలుగు రిటైర్ చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కోర్టు తీర్పు నుంచి సార్ మలేషియన్ గారు చాలా పెద్ద అయితే 88లో ఏర్పడ్డది ఇది విద్యామండలి. అది చాలా ఉన్నతమైన ఆదర్శాల కోసం దాని ఏర్పరచబడ్డది. అది రాను ఏమైపోయిందంటే ఈ టెస్టులు కండక్ట్ చేసేందుకే పరిమితం. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్నత విద్యామండలి ఏర్పడిన తర్వాత మన అటువంటి ఆదర్శాల కొరకే ఉండాలి, కానీ మళ్ళీ ఇటువంటి వాళ్ళకి ఉండకూడదని ఒకటి. రెండవది, ఈ విద్యారంగం సమస్యలను ఈ 10th షెడ్యూల్లో కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు. అది ఇంతవరకు సార్ చెప్పాడు ఒక 3 ఇది యూనివర్సిటీలు ఈ 10th షెడ్యూల్లో కూడా లేవు. అయితే 10th షెడ్యూల్లో ఏ యూనివర్సిటీలు ఉన్నాయి, దాని కొరకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలామందికి ఎక్కదు. ఇప్పుడు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం, తర్వాత పద్మావతి విశ్వవిద్యాలయం అనే తిరుపతిలో ఉంది. అయితే ఈ ఒక అందరికీ తెలిసినట్టుగా ఈ 10వ షెడ్యూల్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాన్ని అది ఇప్పుడు మనం ఏ విధంగా చేయగలుగుతున్నాము అనే దాని గురించి దాని ప్రోగ్రెస్ ఏమేమి ఇది ఒక 10th షెడ్యూల్ దాని మీద ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇన్స్టిట్యూషన్ ఎట్లా చేస్తున్నాం. తర్వాత రెండోది ఏంటంటే ఉన్నత విద్యారంగం సమస్యల గురించి చెప్పారు. అయితే ఎప్పుడైతే యూజీసీ ఫస్ట్ మనం స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ లెక్చరర్స్గా ఉండేవాళ్ళు. 3 to 6 వాళ్ళకు స్టేట్. అయితే అప్పుడు వాళ్ళకు 4 to 6 ఇచ్చి ఆ అందరినీ కూడా వాళ్ళు యూజీసీ వాళ్ళందరూ ఏం చేశారంటే ఇన్ సర్వీస్లో వాళ్ళకు ఎంపీలు కానీ పిహెచ్డీ కానీ చేయించారు. ఆ కాలంలో దాదాపు 20 ఇప్పుడు మన దగ్గర చాలా వరకు డిగ్రీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ కాంట్రాక్ట్ లెక్చరర్సే మాత్రం పనిచేస్తున్నారు. ఇప్పుడు దాదాపు అదే క్వశ్చన్ చెప్తున్నాను. కాంట్రాక్ట్ లెక్చర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళను సాధ్యమైనంత వరకుగా వాళ్ళను అబ్జర్వ్ చేసి వాళ్లకు ఈ యూజీసీ నుండి కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళకు ఏంటంటే మళ్ళీ చేయాలి. ఈ విధంగా ఉన్నత విద్యారంగంలో సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఏమంటే ఈ కాంట్రాక్ట్ అనేటువంటిది ఉంది, దాన్ని రెగ్యులర్ చేయండి. అది చేస్తే తప్పనిసరిగా కొంత ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఈ అవకాశం ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్లో ఎల్లంపల్లి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది సార్. అక్కడ చిన్న టీఆర్ స్వామి ఒక ట్రస్ట్తోని అక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది. అక్కడ పిల్లలు అక్కడనే ఉంటారు, అక్కడనే తింటారు, అక్కడనే చదువుకుంటారు. అయితే మన దగ్గర సిస్టమ్ ఎట్లా ఉందంటే హాస్టల్ ఒక దిక్కు, తర్వాత ఇన్స్టిట్యూషన్. అయితే మీ యొక్క ఈ వీళ్ళను గౌరవనీయ వీళ్ళను కమిటీ వాళ్ళు ఏమంటున్నా అంటే ఒక్కసారి మీరు ఎల్లంపల్లి వచ్చేసి ఒక్కసారి ఆ యొక్క ఆశ్రమం స్కూల్ చూస్తే మీకు ఎంత బాగా ఉందో, ఎంత అంటే మీరు అమెరికా లాగా అక్కడలాగా 100% కూడా మన దగ్గర తెచ్చుకోవటువంటి శక్తి ఉంది. అది ఎక్కడంటే ఉప్మూల అనే ప్రాంతంలో జరుగుతుంది సార్. అది ముఖ్యంగా ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అందరూ కూడా మహబూబ్ నగర్ కానీ ఖమ్మం కానీ ఆదిలాబాద్లో కానీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెచ్చుకుంటే మనము 100% కూడా మంచి చేయగలం. అడిగిన తర్వాత ఒక్కసారి సార్ ఈరోజు టీఆర్సీలో చర్చ తీసుకుంటే నా పేరు ప్రకాష్ సార్. ఇప్పుడు సార్ చెప్పేది అంటే ఉన్నత విద్యా మండలి గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను అడిగారు కాబట్టి ఆ టాపిక్ మీద మాట్లాడాలి. విధానం గురించి చెప్తున్నారు అందరు, కానీ విధానం గురించి మాట్లాడాలి సార్. ఓకే సార్, ఈ అంటే ఈ పరిధిలో మీ ముందు అంత మాట్లాడే యోగ్యత లేకుండా కొన్ని విషయాలు